హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: for dosa, सूजी और बम्बई रवा, कर्ड, wheat flour, salt, oil. For chutney, peanuts, roasted chana dal, green chilies, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, టామరిన్. ముందుగా ఒక చిన్న కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ అన్న, సూజీ అన్న, ఉప్మా రవ్వ అన్న ఒకటే. ఇలా మిక్సీ జార్ తీసేసుకొని బొంబాయి రవ్వ అనేది మొత్తం పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు ఏదైతే బౌల్తో బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే బౌల్తో పెరుగు తీసుకోవాలి. పెరుగును కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మనకి దోశ పిండి బ్యాటర్ లాగానే వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది. థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ జార్లోనే ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఈ వాటర్ని దోశ బ్యాటర్లో పోసేసుకోవాలి. మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్గా ఇది చాలా మంచి రెసిపీ. చూడండి, ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. సేమ్ దోశ బ్యాటర్ లాగానే వస్తుంది. ఇంకా ఒక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ అనేది చేసుకుందాం. చట్నీ కోసం నేను కొన్ని పల్లీలు తీసుకున్నాను. అలాగే దీంట్లోకి కొన్ని పుట్నాలు వేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోండి. మీ రుచికి తగినంత వేసుకోండి. మిరపకాయలు కూడా కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని కారంగా ఉండవు. నేను 5 వేసుకున్నాను. కొద్దిగా చింతపండు రెమ్మ వేసుకోండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా సన్నగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి టెక్స్చర్ అనేది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసుకొని దీనికి యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి చట్నీని. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. మనం దీంట్లోకి తాలింపు వేసుకొని కలుపుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా తాలింపు వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంకా చట్నీ ప్రిపరేషన్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి దోశ బ్యాటర్ చూసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ బ్యాటర్లో కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. సేమ్ దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మీకు తగినన్ని వాటర్ పోసేసుకొని సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ తగ్గట్టు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీదనే వేసుకోవాలి ఈ దోశలు అనేవి. అప్పుడే మంచిగా వస్తాయి. అస్సలు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ముందే పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. సేమ్ దోశల్లాగానే వస్తాయి. మనం పప్పు నానబెట్టి వేసుకున్న దోశల్లాగానే వస్తాయి. మనం పప్పు నానబెట్టే పని లేదనమాట ఈ దోశలకి. అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ పెట్టేసుకొని దోశ వేసుకున్నాకనే హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకొని దోశ అనేది మంచిగా కాల్చుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దోశ అనేది తిప్పుకొని చూడండి. మీకు సేమ్ పప్పు నానబెట్టుకొని వేసుకున్న దోశలాగానే వస్తాయి. చూడండి, ఈ విధంగా ఇన్స్టెంట్ దోశ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఈ దోశలు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.